అవినీతికి చేటు అవినీతికి చేటు అవినీతికి చేటు యూత్ ఫర్ యూత్ ఫర్ యూత్ ఫర్ యూత్ ఫర్ యూత్ ఫర్ బి ఆనెస్ట్. ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డేని పురస్కరించుకొని ఈరోజు మనమందరం ఇక్కడ గ్యాదర్ కావడం జరిగింది. ఒక భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా అవినీతి అనేది పట్టి పీడిస్తున్నటువంటి అంశం. అందుకొరకు 2003వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితిలోని దేశాలు సమావేశమై ఈ అవినీతిని నిర్మూలించాలనేటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకుని తీర్మానించడం జరిగింది. ఆ తీర్మానంలో భాగంగా డిసెంబర్ 9ని ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డేగా తీర్మానించినారు. ఆ తీర్మానము 9 డిసెంబర్ 2005 నుండి అమల్లోకి వచ్చింది. అప్పటి నుండి ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డేని జరుపుకోవడం జరుగుతుంది. అయితే ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డే 2020కి ఒక ప్రత్యేకత ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా యువతను ప్రోత్సహిస్తూ యువతను భాగస్వామ్యం చేస్తూ ఈ యొక్క 10 సంవత్సరాల పాటు ఈ యువత ద్వారా అవినీతిని నిర్మూలించాలనేటువంటిది మెయిన్ థీమ్తో ఈ 2020 పనిచేస్తూ ఉన్నది, పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఈ 10 సంవత్సరాలలో ఈ యొక్క అవినీతి ప్రపంచంలోతో పాటు మన దేశంలో కూడా నిర్మూలించబడాలనేది కోరుకుంటా ఉన్నాను. ఈ యొక్క యూత్ ఫర్ యాంటీ కరప్షన్ గత కొన్ని సంవత్సరాలుగా చాలా కార్యక్రమాలలో వీళ్ళు ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. యూత్ ఫర్ యాంటీ కరప్షన్తో పాటు ఆర్టీఐని కూడా వీళ్ళు ఉపయోగించుకొని చాలా కార్యక్రమాలు చేసినారు. ఇందులో నన్ను కూడా చాలా కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడం కూడా జరిగింది. అయితే ప్రభుత్వాలు ఈ అవినీతిని నిర్మూలించడానికి ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కూడా అవినీతిని నిర్మూలించలేకపోతూ ఉన్నాము. కొన్ని సందర్భాల్లో మాజీ ప్రధానులు కూడా మా వలన ఈ అవినీతిని నిర్మూలించడం సాధ్యం కావట్లేదు, ఈ యొక్క అధికారులు జవాబుదారీతనంగా ఉండాలి అంటే, పరిపాలనలో పారదర్శకత ఉండాలంటే సామాన్యుడు సైతం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి 2005లో ఆర్టీఐ చట్టం రావడం జరిగింది. ఈ యొక్క అవినీతికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే అకౌంటబిలిటీ లేకపోవడము, ట్రాన్స్పరెన్సీ లేకపోవడం. అకౌంటబిలిటీ, జవాబుదారీతనము అధికారులది ప్రజలకు ఉంటే, పరిపాలనలో పారదర్శకత ఉంటే ఆటోమేటిక్గా అవినీతిని నిర్మూలించినట్లే. ఈరోజు ఆ పారదర్శకత, జవాబుదారీతనం లేని కారణంగా మాత్రమే ఈరోజు అవినీతి పెట్టరేగిపోతూ ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఆ చట్టం తీసుకొచ్చిన తర్వాత మన దేశము ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ సర్వేలో తేలింది ఏమంటే, మన దేశము చాలా అవినీతిలో 4-5వ స్థానంలో ఉండే. ఒక 10 సంవత్సరాల తర్వాత అదే సర్వే చేసిన తర్వాత, ఆర్టీఐ చట్టం వచ్చిన తర్వాత ఆ స్థానము చాలా వరకు తగ్గి అవినీతి ఒక 30-40% తగ్గింది అని చెప్పి కూడా ఆ సర్వే తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఎప్పటికప్పుడు చట్టాలు మార్పు చేయడంలో భాగంగా ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మనం గమనిస్తూ ఉన్నాము. కొద్ది రోజుల క్రితము రెవెన్యూ చట్టము, మున్సిపల్ చట్టము, పంచాయతీరాజ్ చట్టము, రిజిస్ట్రేషన్ చట్టాలని మనము మార్పు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ కొత్త చట్టాల మార్పును మనము హర్షించాల్సినటువంటి విషయం, మనం స్వాగతించాల్సినటువంటి విషయం. ఎందుకంటే మనం ప్రాక్టికల్గా ప్రతి కుటుంబము, ప్రతి ఒక్కరూ ఒక సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతే రిజిస్ట్రేషన్ చేయాలంటే డబ్బులు లేకపోతే కాని పరిస్థితి. ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే డబ్బులు లేకపోతే తీసుకోలేని పరిస్థితి. రెవెన్యూలో కొంతమంది భూములు ఎక్కడ ఎవరుంటే వాళ్ళ భూములు వాళ్ళకి తెలియకుండానే పేర్లు మారి వేరే వాళ్ళకు వస్తున్నటువంటిది సామాన్యంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము ఈ ధరణి పోర్టల్ రెవెన్యూ యాక్ట్లో చాలా ముఖ్యమైన అంశము. దాని ద్వారా ఇప్పుడు మనం ఎక్కడున్నా మన యొక్క ప్రాపర్టీని ఆన్లైన్లో చూసుకునేటువంటి పరిస్థితి ఉన్నది. సో దాని ద్వారా అవినీతిని నిర్మూలించేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ చట్టాలను మార్పు చేయడము, ఆ మార్పు జరిగినటువంటి చట్టాలను ప్రజల్లోకి అవగాహన తీసుకుపోవడం చాలా ముఖ్యమని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను.
ఇంకా కూడా డిజిటల్ ఇండియా, హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉండి డిజిటలైజేషన్ అయినట్లయితే ఈ పారదర్శకత పెరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ లేనప్పుడు ఈ అవినీతి జరిగేటువంటి ప్రసక్తి తక్కువ ఉంటుంది. కాబట్టి మనము డిజిటల్ ఇండియా అయ్యే విధంగా ప్రయత్నం చేసినప్పుడు మనం ఎక్కడున్నా కూడా ఏ పేపర్ను కూడా మనము ఆన్లైన్లో చూసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అది కూడా మనకు అయ్యే అవకాశం ఉన్నది. అది పారదర్శకత కాపాడడానికి ఉపయోగపడుతుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. యూత్ ఫర్ యాంటీ కరప్షన్ని నేను అభినందిస్తున్నా. వీళ్ళు ఎలాంటి కార్యక్రమాలు అంటే చాలా రీసెంట్గా ఓటర్లందరికీ ఎలక్షన్ల సందర్భంగా ఓట్లు మనము సద్వినియోగపరచుకోవాలి, డబ్బులకు కానీ లేకపోతే త్రాగుడుకు బానిసలే కానీ మనం ఓటుని దుర్వినియోగపరచుకోవద్దు, సద్వినియోగపరచుకోవాలని వీళ్ళు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టినారు. వీళ్ళు నేను గమనించిన కొన్ని సందర్భాలలో వీరు ఒక ట్రాన్స్పరెన్సీ ఉన్నటువంటి అధికారులను కానీ రాజకీయ నాయకులను కానీ ప్రోత్సహించేందుకు వాళ్ళకు కొన్ని ప్రోత్సాహకాలు, వాళ్ళని సన్మానాలు చేయడము, అలాంటి కార్యక్రమాలు కూడా వీళ్ళు చేపడుతూ ఉన్నారు. ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు యాంటీ కరప్షన్ కొరకు వాలంటీర్గా ఒక హైదరాబాద్తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వీళ్ళు చాలా కార్యక్రమాలు చూస్తున్నాను, గమనిస్తూ ఉన్నాను. ఇది చాలా హర్షించాల్సినటువంటి విషయము. ఇలాంటి యూత్ని మనం ప్రోత్సహించాలి. యువత భాగస్వామ్యం అయిన రోజు మాత్రమే కరప్షన్ని, విద్యార్థులు భాగస్వామ్యం అయిన రోజు మాత్రమే కరప్షన్ను నిర్మూలించగలుగుతారు. ప్రభుత్వాలు కూడా ఎప్పటికప్పుడు చట్టాలను మార్పు తీసుకొస్తూ ఉన్నది. ఎప్పటికప్పుడు చట్టాల మార్పు కూడా చాలా అవసరము, ఆవశ్యకత. వాటన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం కూడా చాలా ముఖ్యమని, ఆ ప్రజల్లోకి తీసుకుపోయే బాధ్యత యువత విద్యార్థుల మీదనే ఉండాలని, మీలాంటి సంస్థలు ఒక్కటి చేసినంత మాత్రాన సరిపోదు. రాష్ట్రంలోని, దేశంలోని ప్రతి యువకుడు ప్రతి గ్రామంలో ప్రతిరోజునే యాంటీ కరప్షన్ డేగా భావించి చేసినప్పుడు మనం సంవత్సరానికి డిసెంబర్ 9 నాడే యాంటీ కరప్షన్ డే అనేది చేసుకోవాల్సిన అవసరం లేకుండా అయిపోతుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నార్మల్ కదా, ఈ డబ్బులు ఇస్తేనే మనకు పని అవుతుంది కదా అని తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా పిల్లలు నేర్చుకొని, ఓహో ఇట్లా ఒక ఇల్లు కట్టాలంటే, ఒక హాస్పిటల్ పెట్టాలంటే వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి, ఇస్తేనే మనకు సంతకాలు వస్తాయి. అది చిన్న విషయం కానీ పెద్ద విషయం కానీ, మనకు పనులు కావాలంటే సంతకాలు కావాలి, సంతకాలు కావాలంటే డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఆఫీసులో ఇవ్వాలా, ఇంట్లో ఇవ్వాలా, లేకుంటే హోటల్లో ఇవ్వాలా, సూట్ కేసుల్లో ఇవ్వాలా, లేకుంటే సంచుల్లో ఇవ్వాలా. సో ఇవన్నీ ఇది కామన్. ఇలా కామన్గా ఉంటేనే మనకు పనులు అవుతాయి అని అన్నీ నేర్చుకుంటున్నాం మనం. సో దీన్ని ఈవెన్ గవర్నమెంట్స్ కూడా అది కామన్ అయ్యా, అది తెలుసు కదా నీకు, అదే నార్మల్ ఇవన్నీ కూడా అన్నట్టుగా వాళ్ళు అందరికీ నేర్పిస్తూ పోతున్నారు. దట్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. సో ఇది చెప్పినట్టుగా ఇది మన శరీరంలో ఒక కాలుకో చెయ్యికో ఒక గ్యాంగ్రీన్ లాగా ఒకటి తయారైపోయి సొసైటీ మొత్తాన్ని కూడా అది ఎఫెక్ట్ చేసి ఒక సమాజాన్ని కూడా చంపేటటువంటి అవకాశం ఉంది. ఇది కరప్షన్ దేశాల్లో భారతదేశం ఏ స్థానంలో ఉంది అన్నది కూడా మనకు ఒక లిస్టు ప్రకారం చూసుకుంటే అది అగ్రస్థానంలోనే ఉంది. మరి చాలా తక్కువ స్థానంలో ఉన్నటువంటి దేశాల్లో మరి కరప్షన్ ఎలా లేదు అన్న విషయం చూసినప్పుడు దానికి డెఫినెట్గా ఆ పాలసీస్, ప్రభుత్వం తీసుకునేటటువంటి పాలసీస్ కానివ్వండి, ప్రజల్లో ఉన్నటువంటి అవగాహన కానివ్వండి, వాళ్ళు అంటే ఎలా మనం పని చేసుకోవాలి, ఎలా మనం డెవలప్మెంట్ కావాలి, ఎలా ఒక స్ట్రక్చర్ని చేసుకోవాలన్నప్పుడు కరప్షన్ లేకుండా. సో అలాంటి పాలసీస్ మనం కూడా ఇంప్లిమెంట్ చేయాలి. ఎస్పెషల్లీ యువతలో ఆ యొక్క అవగాహన చాలా క్లియర్గా ఉండాలి. అంటే డబ్బులు లేకుండా ఎందుకు చేయరు మీరు అన్నది నెంబర్ 1 ప్రశ్నించాలి. సో అలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు డెఫినెట్గా మిగతా వాళ్ళు కూడా అందరూ ఓహో వీళ్ళకి తెలుసు కాబట్టి అన్నట్టుగా వాళ్ళు నిజంగా ఆ గైడ్ లైన్స్, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అవన్నీ స్పెసిఫికేషన్స్ ఉన్నాయా లేదా చూసిన తర్వాత అప్పుడు వాళ్ళు తీసుకునే అవకాశం ఉండదు, కరప్షన్ అంతమవుతుంది. సో కరప్షన్ లేకుండా ఉంటేనే ఒక దేశం కానివ్వండి, ఒక సమాజం కానివ్వండి ఆరోగ్యకరంగా ఉండి అది యువతకు కూడా ఒక స్ఫూర్తినిచ్చే విధంగా ఉంటుంది తప్పించి నార్మల్ కదా ఇది ఇవ్వాలి కదా అన్నట్టుగా అది ఒకటి పాస్ చేస్తూ ఉంటే డెఫినెట్గా యూత్లో కూడా అదే లక్షణాలు వస్తాయి. సో వీఆర్ ఫైటింగ్ ఫర్ దట్ యూత్ ఫర్ యాంటీ కరప్షన్.